ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. నమస్కారం. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్లోనే చేశాం గురూజీ. ఏం ఆర్డర్లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసి తీర్చుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచెపట్టుకున్నంత సింపుల్ గా కూర్చున్నారు? మీ సినిమాలలో చూపెట్టినట్టు అన్ని ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవ ఒక 3rd క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హర్ట్ చేశాడు. హర్ట్ చేయడం ఏంటండి? కుళ్ళబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్యా, అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని అలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కడు కొట్టినట్టు కొట్టాడు సార్. అరే సమజ ఎందుకోబే? వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాడిని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ ఎవడాడు? బొట్టు సీన్. ఎరా ఏం చేస్తున్నావు? మీరా ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నాను కదా ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడియో మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తున్నాను. అనండి సార్, అనండి.
నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేది సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళా. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా ఏంటి మాట మాట కరుస్తున్నావ్? మేనేజ్ లేకుండా? వదిలేయండి. ఏమండి, మీరు ఆవేశపడకండి, ఆయన అంతే, ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదండి. చీయా. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాట్లాడిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. నీకు ఏ సంబంధం లేకుండానే వాళ్ళు నీ క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లు ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చోను. ఏంద్రావు బడ గమ్మత్ ముందురా పోయి ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? సార్, లోపలికి దారి ఇటు. తెలుసు కబే చట్. అట్. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? ఫసాయించినోలే. తెలియనోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. చూప్, ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి నా. చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబు. ఇంకా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా, వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను, నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే వాళ్ళు నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఒరే తెంగరదవా, మామగారు, ఏదో అక్కడ. పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబే అన్న. అవురా, ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్. ఇతను కూడా శరత్, నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. అరే మీ వాళ్ళనైతే పరిచయం లేదు. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన షరతు నానా వాటిలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ తనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా షరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు.
ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు బయట ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రేయ్, ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు ఏం పడే చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్యే దగ్గర పడదు సరే. అరే, అరే, అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ చచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నా. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఏంటండి ఇది? చూడు నీకే ఎరకైతుంది. ఈ పెయింటింగ్ ఎవరేశారు? ఎంఎఫ్ హుసేనా? రవివర్మ? నీ బామ్మర్ది ఆడేవాడు నేనే బాబు. మీరా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అద్భుతం, అన్బిలీవబుల్. చూసినారా, శరద్ బాబు చదువుకున్నాడు కాబట్టి క్రియేషన్ గురించి తెలుసుకున్నాడు. గదేగా బొట్టు సీనుగాడు, అనపడుగాడు, చారు సోబీసుగాడు. అస్తమానం బొట్సీన్ అంటున్నారు. హూస్ దట్ మ్యాన్? వాడు మ్యాన్ కాదు బాబు, మ్యానోల్. పైసల కోసం గొంతులు కోస్తాడు సాలెగాడు. అబ్బాబాబా గలీజ్ సాలెగాడు. చి. అయినా ఈ ఖుషీ టైంలో సైతాన్ గాని గురించి ఎందుకు? ఈ విషయం మా చెల్లెలకి చెప్పాలి. వస్తా బాబు. మంచిదండి. ఒక డేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైజ్ అవుద్ది. వీడే ఆ పర్సన్. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు మాకు కావాలి. నాయుడు మన శరద్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు? కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం? అన్నా ఏమ్రా? ఒక్క నిమిషం సైడ్కి రా. ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన? అన్నా నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి 2 కాదు 3 పుట్టిర్రు. ఆ మూడోడే కోబే. ఒకడు శరద్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక 2 ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీన్ గానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతం అవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమవుతుంది? అన్నా 1,00,000 అంటుండు. 2 అయితే ఒప్పుకోనా? ₹1 కోటి ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం. ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా. అడవులలో గిట్లా పుట్టిరా ఏమ్రా? మంచి మర్యాద తెలియదు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం వచ్చింది. ఏమని ఎట్లా మనకెలా? ముందు కింగ్ బాబు కాళ్ళు గదిలేటట్టు చూడ్రి. అవును డాక్టర్ గారు, నిన్న ముసలాయన చెప్పిన బ్రహ్మముహూర్తం కూడా దాటిపోతుంది. ఆ కాళ్ళు వచ్చే పాట పాడిచేయండి. ఎవ్వరూ సాయం చేయదు, తన్నే ప్రయత్నం చేయండి. కాళ్ళు వచ్చేసి గోపిమోహన్, విట్లాచార సినిమాలలో ఈ కాళ్ళు రావడం కాళ్ళు పోవడం ఏంటి? ఈడొకడు ఇటు చూపులు కూడా అర్థం. నీ
సంగతి నాకు తెలిసేవయ్యా అని నీకు మందేకపోతే నిద్ర పట్టదు, అందుకని ఇలాంటి దయాలు కథలు చెప్పి మమ్మల్ని కంపెనీకి తిప్పుకుంటున్నావు. నాకు కూడా కట్టే అనిపిస్తాడు అదిరా. వెయిట్ అండ్ సీ, మీకే ఎరకైతుంది. చూపించు, ఏదో బిల్టప్ అందించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? చప్పుడు చేయకుండా చూడు, చీకట్లకించి వెళ్తాడు. తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్గాన్లో జొర్రింది. మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీనుగాడినే గమనించిన. అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పును నేను గమనించిన. నేను చూసినా వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన. తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగ్ కింద కోపం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, మరే ఇతర కారణమైన కావచ్చు. ఓహో, గదంతా ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్లో ఒక భాగమని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన. ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే అంగ్రేజోడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నకళ్లను రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు చెప్పేది చంద్రముఖి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి. అగో పూర్తిగా కింగులా మారిపోయిన బొట్టు సీను. పాపం సీనుకి కింగ్ ఆత్మ తనని ఆవహిస్తుందన్న విషయం ఎంత మాత్రం తెలియదు. ఈ ప్రాబ్లంకి నా దగ్గర ఓ ట్రీట్మెంట్ ఉన్నది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కార్లో అయిన పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి? అది హిందీ అండి, తెలుగు అండి. ఈ శ్రావణి జయసూర్య గారు. రే, ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్, పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్టిను దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్స్టాండింగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. గుడ్ గుడ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన, రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహాదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏది ఒక పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామ ఏదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను.
ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఊరికే ఛానల్స్ మార్చుకో. రిమోట్ ఇటు. ఏమైందిరా? నేను చెప్పాక ఆ అమ్మాయి నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఆ? ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఓహో. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? ఆ మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపటి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినారంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే ఫీల్ అవ్వకుని నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అలా తప్పైపోయిందరా. నీ లోపం ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎరదారహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష ఏంటి? తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే
మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమ్మను. అలాగే సార్. రే సామాజ వర్గం ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. సిమెంట్ కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. ఆ తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక, ఆ తడిక 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 ఆ తడిక నమస్కారం తడిక సార్. తడిక. ఎవడరా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను, మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడరా? వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవటి ఇట్లీలు ఆడకో, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు. తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ 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 అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.